నమస్తే. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నౌ మనతో పాటు ఒక తెలుగు అమ్మాయి ఆఫ్రికా అబ్బాయిని పెళ్ళాడి ఇక్కడ విషయాలని అక్కడ, అక్కడ విశేషాలని ఇక్కడ అందరికీ కూడా మస్తుగా యూట్యూబ్ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్న బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ యూట్యూబర్ తనుశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దామా? హలో తనుశ్రీ గారు. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? అందరూ నేను బాగున్నానండి, మీరు చెప్పాలి. సో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుందండి చాలా బాగుందని. సో ఉమా తెలుగు ట్రావెలర్ అనే ఒక యూట్యూబర్ ద్వారా మీరు బాగా తెలుగు ప్రజలకి బాగా పరిచయం అయినట్లు తెలుస్తుంది. అవునండి, కరెక్ట్. యా, బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ నుంచే స్టార్ట్ చేద్దాం. బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ అని ఎందుకు పెట్టుకున్నారండి? యాక్చువల్ గా అండి ఒక 5-6 ఇయర్స్ ముందు నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఆఫ్రికాలో ఆఫ్రికన్ కల్చర్, తర్వాత ఆఫ్రికా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను కదా. నా లైఫ్ చేంజ్ అయినప్పుడు సో నేను ఒక ఎక్స్పీరియన్స్ లాగా అందరినీ చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశా. అలాగే ఇంగ్లీష్ ఛానల్ అన్నమాట, నేను ఇంగ్లీష్ లో వీడియోస్ చేసేదాన్ని. సో చాలా ఆలోచించి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తే, నా స్కిన్ కలర్ బ్రౌన్ ఉంటది కదా, సో బ్రౌన్ అని పెడదాము. అలాగే నా స్టోరీ మొత్తం మీకు తెలుస్తుంది. అలా స్టోరీ తెలిసాక నేను ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని తెలుస్తుంది ఈ ఇంటర్వ్యూలో. సో అలాగే స్ట్రాంగ్, సో బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ అని పెట్టాను అనమాట ఈ యూట్యూబ్ ఛానల్ పేరు. సో అప్పుడు 5 years బ్యాక్ నేను వీడియోస్ ఇంగ్లీష్ లో వీడియోస్ చేసేదాన్ని. ఆ తర్వాత మొన్న ఉమా గారు వచ్చేసరికి, అంటే నేను మొన్ననే నా బాబు పుట్టాడు, సో ఒక 1 year గ్యాప్ వచ్చింది యూట్యూబ్ ఛానల్. సో అలానే ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా లాంగ్వేజ్ చేంజ్ చేద్దాము అని చెప్పి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ లో చాలా వీడియోస్ చేసేసరికి ఇంకా నేను నా ఎథ్నిక్ లాంగ్వేజ్ లో కూడా చెయ్యాలి అని చెప్పి నేను వెయిట్ చేశాను అనమాట. సో మొన్న ఉమా గారు వచ్చేసరికి ఇంకా నాకు కొంచెం మోటివేషన్ వచ్చింది. ఆయనను చూసేసరికి ఓకే, ఇలా మనం చేయొచ్చు, ఇలా చేస్తే మన ఆడియన్స్ కి కూడా వెళ్తుంది, అంటే నా స్టోరీ, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవచ్చు అని చెప్పి మొన్న నేను తెలుగులో ఇంకా వీడియోస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనది ఇంగ్లీష్ ఛానల్గా స్టార్ట్ అయ్యింది. నేను బ్యాక్ మన ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి సెర్చ్ చేస్తే దాంట్లో ఓన్లీ ఇంగ్లీషే ఉందండి. ఇండియన్ గర్ల్ ఆఫ్రికా వెళ్ళి మీరు అక్కడ ఉన్న కల్చర్ని అందరికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు మీరు తెలుగుని చూస్ చేసుకోలేదు? ఓన్లీ ఇంగ్లీష్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? తెలుగు వాళ్ళకి పెద్దగా రెస్పాండ్ అవరానా? లేదండి, అలా అయితే కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, తెలుగు కొంచెం యాక్సెంట్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది ఛత్తీస్గఢ్ లో ఒక చిన్న టౌన్ కోర్బా అని ఉంటది. అక్కడ నా బర్త్ ప్లేస్ అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి అక్కడే ఉండిపోయాం. హిందీ ఎక్కువ అలవాటు అయిపోయేసరికి తెలుగు అంత టచ్ లేదు. తర్వాత నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను అనమాట, జస్ట్ హైయర్ స్టడీస్ కి. సో అప్పుడు నేను తెలుగు నేర్చుకోవడం, తెలుగు ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయ్యారు. సో అప్పుడు నేను తెలుగు స్టార్ట్ చేశాను మాట్లాడడం. సో ఈ బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ పెట్టేసరికి నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాలి, తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే అంతగా బాగోదు. అలాగే హిందీ నేను అనుకోలేదు హిందీలో ఛానల్ పెట్టుకుందాం అని చెప్పి. సో ఇంగ్లీష్ అంటే అందరికీ అర్థం అవుతుంది అని చెప్పి ఇంగ్లీష్ వీడియోస్ పెట్టాను అనమాట. ఓ నైస్ నైస్. అందుకే మీరు మీ తెలుగు అర్థం కాదని ఎవరనుకున్నారండి? మాకి కొంచెం తెలుగులో కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కానీ మీ తెలుగు మాత్రం సూపర్గా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకోసారి మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీ కామెంట్స్లో కూడా మ్యాక్సిమం మీకు తెలుగు రాదని ఎందుకంటున్నారండి, మీరు మాకంటే ఎక్కువ క్లియర్గా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో మ్యాక్సిమం మీరు ఇప్పటి నుంచి తెలుగు కంటిన్యూ చేస్తారు కదా? అవునండి, కంపల్సరీగా. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను బ్లాగింగ్ చేయగలుగుతాను అని చెప్పి తెలుగులో. సో తెలుగులో చేస్తాను. సో సూపర్. ఇప్పుడైతే మన చైల్డ్హుడ్కి వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ చెప్పేశారు ఛత్తీస్గఢ్లో ఇలాగ బాన్ అండ్ బాటప్ అని చెప్పేసి. మీరు చైల్డ్హుడ్ మొత్తం ఒకసారి చెప్తారా మాకు? అండి చెప్తాను. యాక్చువల్లీ చైల్డ్హుడ్ మోస్ట్లీ అంతగా హ్యాపీగా, అందరి చైల్డ్హుడ్ లాగా నా చైల్డ్హుడ్ అయితే అంత హ్యాపీ చైల్డ్హుడ్ కాదు అని చెప్పాలి. చిన్నప్పుడు అంటే నాకు అంతగా హ్యాపీ మెమరీస్ లేవన్నమాట. అంటే కొన్ని ఇయర్స్ వరకు చాలా స్ట్రగుల్ అయ్యాము. సో అలాగే కోర్బాలో అని చెప్పాను కదా పుట్టి పెరిగింది. సో అప్పుడు ఒక 5 years తర్వాత మా డాడీ అయితే చనిపోయారు అనమాట. తనకి ఒక జాండీస్ వచ్చేసి, జాండీస్ మళ్ళీ పరిచయం చేయలేదు. సో మళ్ళీ వచ్చి అలా మేము ఒక టూర్ కి వెళ్ళాం అనమాట. నేను ఒక 5 years, తమ్ముడు నాకు ఒక చిన్న బ్రదర్ 2 years. సో ఆ టూర్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి ఆ ఇన్సిడెంట్ అయితే మా ఇంట్లో జరిగింది, మా ఫ్యామిలీలో. సో అలా జరిగేసరికి నేను 5 years, తమ్ముడు 2 years,
మమ్మీ కూడా అలా అంటే అయ్యేసరికి ఇన్సిడెంట్ చాలా డిస్టర్బ్ అయ్యాము. సో అక్కడే ఉండి అక్కడే స్కూల్ మంచి స్కూల్లోనే చదివామన్నమాట, ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే. సో అక్కడే కొంచెం స్ట్రగల్ అయ్యి సింగిల్ పేరెంట్, తర్వాత అంటే రెస్పాన్సిబిలిటీస్ సడన్ గా వచ్చి ఆ, అంటే ఇంట్లో ఇంకా నేనే చూసుకోవడం బాబుని, అదంతా చేసేసరికి చైల్డ్హుడ్ అంత హ్యాపీగా ఎంజాయ్మెంట్ గా లేదు. కాకపోతే మా మమ్మీ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మేము వాళ్ళ ఇంట్లోనే ఉండడం, ఇంకా అంటే మా కజిన్స్ తో పెరిగాము అనమాట. సో అలా చైల్డ్హుడ్ అయితే జరిగింది. సో ఫాదర్ అండ్ మదర్ ప్రొఫెషన్ ఏంటండి? ఒక్కసారిగా మీకు ఫాదర్ చనిపోయిన తర్వాత స్టాప్ అయిపోయింది, మీకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి కదా, ఏం చేసేవాళ్ళు? ఫాదర్ మంచి పోస్ట్ లో ఉన్నారండి. ఫాదర్ ఆఫీసర్ పోస్ట్ లో SCCL లో కోల్ లిమిటెడ్ లో ఉన్నారు. సో అప్పుడు ఫైనాన్షియల్ ఏం ప్రాబ్లం లేదు ఫాదర్ ఉన్నప్పుడు. కానీ మమ్మీ ఎప్పుడు అనుకోలేదు అనమాట ఫ్యూచర్ లో జాబ్ చేస్తాను అంటే. ఎప్పుడు మనం పెళ్లి చేసుకున్నప్పుడు మనకి ఫ్యూచర్ తెలియదు కదా ఇలా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి. మా తాతయ్య కూడా రైల్వే ఆఫీసర్ అనమాట. సో మమ్మీకి ఎప్పుడు ప్యాంపర్డ్ కిడ్ అనమాట, ఇంట్లో ఉండడం, అంతగా చదవడం కాదు. అంటే ఏ నార్మలీ ఉంటుంది కదా, నేను పెళ్లి అయిపోతుంది అప్పట్లో మనం అంతగా సీరియస్ గా తీసుకోము కదా. అంటే 1990s కూడా కాదు, 1980s ముందు స్టోరీ ఇదంతా. మమ్మీ అంతగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ అంటే మనం డెస్టినీని మనం వి కెనాట్ సే కదా ఏం జరుగుతుంది అని చెప్పి లైఫ్ లో. సో అలా మా మమ్మీకి జరిగేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాము. సో ఫైనాన్షియలీ చాలా తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే మా డాడీ ప్రొఫెషన్ మా మమ్మీ ప్రొఫెషన్ సేమ్ కాదు. మా మమ్మీది డిగ్రీ మా డాడీ డిగ్రీ కన్నా తక్కువ. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మన క్వాలిఫికేషన్ ఉన్నట్టు జాబ్ ఇస్తుంది. సో అలా మమ్మీది అంతగా క్వాలిఫై లేనప్పుడు చిన్న పోస్ట్ ఇచ్చారనమాట. కానీ మమ్మీ చాలా కష్టపడి ఎలాగైనా ఇదే జాబ్, పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి చాలా కష్టపడ్డారు మమ్మీ. సో మెల్లిమెల్లిగా ట్రైనింగ్ చేస్తూ ప్రమోషన్ వస్తూ మమ్మీ ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చారనమాట. ఓకే, సూపర్. మీ మదర్ అనేది చాలా లైక్ ఫైటర్ అనే చెప్పొచ్చు మీ లైఫ్లో చూసుకున్నట్లయితే. బ్రౌన్ అండ్ స్ట్రాంగ్ అనేది మీకు సూటబుల్ అవుతుంది లేదు అనేది మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడైతే స్ట్రాంగ్ మీ మదర్కి ఇచ్చేయచ్చు ఆ టైటిల్. కంపల్సరీ ఇచ్చేయచ్చు అండి. యాక్చువల్ గా ఈ స్ట్రెంగ్త్, ఈ పవర్ వచ్చేది మా మమ్మీతోనే. ఎందుకంటే మా మమ్మీ సింగిల్ పేరెంట్ అయ్యి అంత స్ట్రగల్ చేసి మాకు మంచి స్టడీస్ అన్ని ఏం కావాలంటే అదే. మమ్మీ అంత సాక్రిఫైస్ చేస్తున్నారు అని చెప్పి చిన్నప్పుడు తెలియదు, అంటే మనకు తెలియదు కదా చిన్న పిల్లలప్పుడు ఏం చేస్తున్నారు మమ్మీ, ఎలా వస్తున్నాయి మనీ, అదంతా కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో అప్పుడైతే మాకు ఏది ఇబ్బంది కావద్దు అని చెప్పి ఏం కావాలి అంటే అదే చేసేవారు మమ్మీ. కానీ దాన్ని వెనకాల ఒక పెద్ద స్టోరీ, ఏ ఫైనాన్స్ ఉన్నా కూడా దాని వెనకాల ఒక స్టోరీ, ఒక స్ట్రగల్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మమ్మీ చాలా స్ట్రాంగ్ లేడీ, మనం అగ్రీ చేస్తున్నాం. ఓకే, దెన్ ఫైనాన్షియల్గా మనకి ప్రాబ్లం ఉన్నా సరే మీరు మంచిగానే చదువుకున్నట్టున్నారు, ఎడ్యుకేషనల్గా మీకు ఎక్కడ కూడా వీక్ అయినట్లు అనిపించట్లేదు. సో ఎవరు బాగా సపోర్ట్ చేశారు అండ్ మీరు అలా చదువుకోవడానికి ఎవరు బాగా సపోర్ట్ చేశారు? యాక్చువల్ గా అయితే అండి స్టడీస్ స్కూల్ అప్పుడు మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అఫిలియేటెడ్ ఉంటాయి కదా కొన్ని. సో అలాగా మంచి స్కూల్స్ మనకి ఛత్తీస్గఢ్ లో మంచి స్కూల్ కోల్ లిమిటెడ్ అనేది ఒక చాలా మంచి గవర్నమెంట్ సర్వీస్ కదా. సో వాళ్ళకి ఉన్నవి వాళ్ళు చాలా డిస్కౌంట్ లో ఇస్తారనమాట. సో నా లక్ ఏంటంటే నాకు ఒక కజిన్ ఉంది. ఆ కజిన్ వచ్చేసి డిఏవి పబ్లిక్ స్కూల్ అని ఉంటది, అది మనకి హైదరాబాద్ లో కూడా ఉంటది, ఎక్కడైనా ఉంటది నాకు తెలిసి ఇండియాలో. సో ఆ డిఏవి పబ్లిక్ స్కూల్ వచ్చేసి CBSE కోర్స్. నేను చదువుకున్నది స్టేట్ బోర్డ్ లో చదువుతున్నాను అనమాట. సో ఆ కజిన్ వచ్చేసి నాకు ఒక ఫామ్ ఇచ్చింది, ఈ ఫామ్ ఫిల్ చేసి నువ్వు ఈ స్కూల్ కి మారిపో, ఇక్కడ చాలా మంచి స్టడీస్ అవుతాయి అని చెప్పి. సో నేను అంతగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ సరే ఫామ్ అయితే వచ్చింది కదా ఫిల్ చేద్దామని ఫిల్ చేసేసి నేను ఇంటర్వ్యూ ఇచ్చేసరికి నన్ను సెలెక్ట్ చేశారనమాట. అప్పటి నుంచి నేను స్టేట్ బోర్డ్ నుంచి CBSEకి మారిపోయాను. సో అక్కడ మన కోల్ లిమిటెడ్ వాళ్ళ ఎంప్లాయీస్ కి డిస్కౌంట్ అన్నమాట. సో నార్మల్ గా 1000 రూపీస్ ఫీ ఉంటే మాకు 200. సో అలా కలిసి వచ్చింది అనమాట. సో నేను అక్కడ నుంచి ఇంకా CBSE కోర్స్ మార్చేసరికి మంచి అంటే మన స్టడీస్ తర్వాత సిలబస్ అన్ని బాగా ఉన్నాయి అనమాట. అక్కడ టీచర్స్ కూడా చాలా స్టాండర్డ్ టీచర్స్. సో అలా స్టడీస్ బాగానే జరిగాయి నాకు, తమ్ముడికి కూడా, ఇద్దరికి DAV స్కూల్. ఓకే, సూపర్. మీ సిబ్లింగ్ కూడా మీకు చాలా సపోర్టివ్ అనుకుంటా, మీ బ్రదర్?
అవునండి. చాలా సపోర్టివ్. చాలా చాలా. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ సెగ్మెంట్‌లోకి వచ్చేద్దాం. తెలుగు అమ్మాయి ఆఫ్రికా అబ్బాయిని పెళ్లాడింది కదా! ఆ స్టోరీస్‌లోకి వచ్చేద్దాం. చెప్పండి, చాలా క్యూరియాసిటీగా ఉంది. స్టోరీ అంటే అండి, నేను జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక ఐటీ కంపెనీలో టెక్ మహీంద్రాలో జాబ్ చేసేదాన్ని. సో అప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆన్ సైట్ ఆపర్చునిటీ. సో ఆన్ సైట్ ఆపర్చునిటీ ఆఫ్రికాలో కదా, కొంచెం నాకు అలా అనిపించింది వెళ్ళాలా లేదా అని చెప్పి. ఆఫ్రికాలో సెక్యూరిటీ ఇది అది అని అంటారు కదా, అప్పట్లో ఇంకా ఈ యూట్యూబ్ అదంతా కూడా భూమిలో లేదు. సో నేను ఆలోచిస్తున్నా, కానీ మా మేనేజర్ వచ్చేసి నువ్వు వెళ్ళు, అక్కడ నేను అన్ని కనుక్కున్నాను, ఏది సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, మనోళ్ళు ఉన్నారు చాలా మంది, సో నువ్వు ఈజీగా అక్కడికి వెళ్ళి చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది అని చెప్పారు. సో మన తెలుగు వాళ్ళే. సో ఓకే అని చెప్పి ఇంకా నేను వెళ్ళాను అనమాట అక్కడికి. ఐవరీ కోస్ట్ అనే ఒక కంట్రీ, అక్కడ మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఫస్ట్. సో అక్కడికి వెళ్ళగానే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అదే, నా లైఫ్ లో ఉన్న ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ ఐవరీ కోస్ట్. సో అక్కడికి వెళ్ళగానే ఇంకా నాకు అందరూ చాలా డిఫరెంట్ గా కనిపించేసి నాకు కొంచెం భయం వేసింది అనమాట. అప్పటికి నేను, నా ఏజ్ కూడా తక్కువ, ఇంకా నా ఫస్ట్ టైం కదా ఇంటర్నేషనల్ ట్రావెల్, నాకు ఏం తెలీదు. అక్కడికి వెళ్ళేసరికి లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ నార్మల్గా అక్కడ ఫ్రాంకోఫోన్ కంట్రీ, సో ఇంగ్లీష్ మాట్లాడాలన్నమాట. సో వెళ్ళగానే ఎలా చేస్తాను, ఫస్ట్ డే అయితే మొత్తం బ్లాంక్ అయిపోయాను. అది ఏంటి, కంట్రీ ఏంటి, వీళ్ళ జనాలు ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, నేను ఎలా చేస్తానని చెప్పి. అలాగే సెకండ్ డే నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో మార్నింగే ఆఫీస్కి వెళ్ళగానే మొత్తం ఆఫ్రికన్స్ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇండియన్. సో నేను అలా స్కాన్ చేస్తున్నాను, ఎవరైనా కనిపిస్తారేమో మన ఇండియన్స్, ఎవ్వరు కనిపించలేదు. సో అలాగే నా ల్యాప్టాప్ తీసుకొని సెక్యూరిటీ వాళ్ళ దగ్గర వెళ్ళాలన్నమాట. మన ల్యాప్టాప్ లో డొమైన్ యాక్సెస్ నాకు కావాలంటే సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉంటారు. అలాగే మా హస్బెండ్ అక్కడ సెక్యూరిటీ ఇంజనీర్ గా వర్క్ చేసేవాడు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం డిఫరెంట్ కనిపించారు అనమాట. తర్వాత హలో అని చెప్తే ఇంగ్లీష్ లో మాట్లాడారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానంట, అట్లీస్ట్ సమ్వన్ ఇస్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి. అలా ఫస్ట్ టైం అంటే మేము కాన్వర్సేషన్ అయితే అలా స్టార్ట్ అయింది అప్పుడు. సో బ్యాక్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అయితే చెప్తున్నాను మీకు. సో అలా స్టార్ట్ చేసేసరికి కొలీగ్స్ అనే చెప్పొచ్చు. నేను కాంట్రాక్టర్, కానీ అక్కడే పర్మనెంట్ ఎంప్లాయీగా జాబ్ చేసేవారు. సో అలా ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లెట్ మీ నో అని చెప్తారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం. సో ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఫ్రెంచ్ అయితే మనకు రాదు. సో ఏమైనా హెల్ప్ కావాలంటే తన దగ్గరికి వెళ్ళడం, అదంతా అలా స్టార్ట్ చేసి నార్మల్ గా ఫ్రెండ్షిప్ అని. ఓకే. ఆఫ్రికాలో మాక్సిమం ఫ్రెంచే మాట్లాడారా మీరు వెళ్ళిన టైంలో? యాక్చువల్లీ ఆఫ్రికా అంటే ఐవరీ కోస్ట్ కాలనీ అన్నమాట, ఫ్రెంచ్ కాలనీ ఆ కంట్రీ. సో అక్కడ ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి ఫ్రెంచ్. ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఆఫీషియల్ గా ఫ్రెంచే మాట్లాడతారు. సూపర్. మరి ఎలా స్టార్ట్ అయింది, మీ వైపు నుంచా లేకపోతే ఆయన వైపు నుంచా? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏది స్టార్ట్ అవ్వలేదండి, ఫ్రెండ్స్ గానే ఉన్నాము. ఫస్ట్ నేను ఒక 3.5 months ఉన్నాను అక్కడ. సో అప్పుడు మేము కొలీగ్స్ లాగానే, నార్మల్ గా కొలీగ్స్ ఎలా మనం ఐటీ కంపెనీలో ఎలా ఉంటామో అలాగే, సో ఫ్రెండ్స్ లాగా ఉన్నాము. సో అప్పుడు 3 months ప్రాజెక్ట్ అయ్యాక నేను బ్యాక్ ఇండియా వచ్చేసాను అనమాట. కానీ మేము టచ్ లో ఉన్నాము, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అయింది కదా, ఎప్పుడు కలిసి వెళ్ళే వాళ్ళం, తినేవాళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళం అలా. సో నేను ఇండియాకి వచ్చేసరికి తను మెసేజ్ చేయడం అదంతా చేసేసరికి సరే నేను అనుకున్నాను, అయిపోయింది కదా 3.5 months వచ్చేసరికి మళ్ళీ వెళ్ళను అని అనుకున్నాను. మోస్ట్లీ ఇంకా నేను వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి అవన్నీ, నేను బిజీ అయిపోయాను లైఫ్ లో. కానీ మళ్ళీ డెస్టినీ అంటారు కదా, మళ్ళీ అదే ప్రాజెక్ట్ బ్యాక్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వచ్చేసరికి వాళ్ళ క్లయింట్ ఏమో ఈ అమ్మాయి రావాలి అని చెప్పి మెయిల్ పెట్టారు అనమాట. అంటే ఫస్ట్ 3 months నేను చేశాను కదా, సో బాగా నచ్చినట్టుంది వాళ్ళకి. సో ఆ మెయిల్ లో పెట్టారు, వి వాంట్ దిస్ గర్ల్ ఓన్లీ టు కమ్ బ్యాక్ అని చెప్పి. కానీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది సెకండ్ టైం. సో అలా ప్రాజెక్ట్ వచ్చేసరికి మా మేనేజర్ ఏమో మళ్ళీ నువ్వు తిరిగి ఆ కంట్రీకే వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను, ఏంటి మళ్ళీ ఈ కంట్రీకే వెళ్ళాలి అని చెప్పి. అంటే 3.5 months తర్వాత మళ్ళీ నేను వెళ్ళొద్దు అని అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్దాము, ఇంకా ఎక్స్పోర్ట్ చేద్దాము అని చెప్పి. లేదు, ఆ కంట్రీకే వెళ్ళాలి, నువ్వు ఇంకా డిసైడ్ చేసుకొని మన మొత్తం టీం వెళ్తుంది ఈసారి అని చెప్పి పంపించారు.
సో మళ్ళీ వెళ్ళేసరికి కొంచెం స్టార్ట్ అయింది అనమాట సీరియస్. అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ అక్కడే ఉన్నాను. సో అలా అంటే మా హస్బెండ్ కి కూడా ఫీలింగ్స్ వచ్చాయి, నాకు కూడా. అంటే అప్పటికి నేను ఫీలింగ్స్ వస్తాయి నార్మల్ గా హ్యూమన్ బీయింగ్స్ అయితే, కానీ అంతగా నేను పెళ్లి చేసుకుంటాను అని అంతగా నేను సీరియస్ అయితే తీసుకోలేదు. జస్ట్ సరే ఉన్నాము, సరే ఈజ్ అ గుడ్ మ్యాన్ అంటే నాకు ఫస్ట్ అట్రాక్ట్ అయింది తన నేచర్, చాలా మంచి నేచర్. సో అలా నేచర్ తో అట్రాక్ట్ అయ్యి తర్వాత మేము ఒకసారి తనైతే ఫస్ట్ అడిగారు నన్ను, అంటే ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పి. సో నేను చెప్పాను, మేము ఇండియన్స్, మా ఫ్యామిలీలో మా కల్చర్ లో ఇలాంటి అంటే ఫారినర్స్ ని పెళ్లి చేసుకోవడం చాలా అంటే ఒక బిగ్ టాబు, ఇంకా ఇష్యూ అని చెప్పాలి. సో మోస్ట్లీ మా పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ నేను అడిగి ట్రై చేస్తానని చెప్పాను. సో తనకు కూడా ఓకే, ట్రై చేసే ముందు నేనే ఇండియాకి వచ్చి ఫస్ట్ నేను చూస్తాను, నేను అంతగా చెప్తున్నాను కదా కల్చర్, మీ ఫుడ్, మీరు ఎలా ఉంటారు అదంతా నేనే చూస్తాను, నేను నా హాలిడేస్ లో ఫస్ట్ అయితే నేను ఇండియాకి వస్తానని చెప్పారనమాట. అలా సో ఓకే, ఇండియా వచ్చారు. ఓకే, మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళారు కదా, ఆఫ్రికాలో మీరు అడ్జస్ట్ అవ్వడానికి లైక్ ఫుడ్ అనేది కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా అడ్జస్ట్ అయ్యారండి? అప్పుడు కూడా హెల్ప్ చేశారా మీ శ్రీవారు? అవును, హెల్ప్ చేశారు. మోస్ట్లీ నేను యాక్చువల్ గా ఫుడ్ అంటే నేను చాలా కాంప్లికేటెడ్, అప్పుడు కూడా నాకు అన్ని ఫుడ్ తినడం అదంతా అలవాట్లేదు. తర్వాత అక్కడ మనం క్లయింట్స్ దగ్గర ఉంటే మనం డైరెక్ట్ గా మనం ఏంటి ఇంట్లో ఉంటే చేతితో తింటాం కదా. సో మోస్ట్లీ డిన్నర్స్ కి పిలిచేవాళ్ళు. సో వాళ్ళు మొత్తం ప్రొఫెషనల్ గా నైఫ్, ఫోర్క్, స్పూన్ అదంతా తినేవాళ్ళు. సో అప్పటికి మేము లేదు. హైదరాబాద్ లో ఉన్న టెక్ ఐటీలో ఉన్నా కూడా మన కల్చర్, మనం క్యాంటీన్ లో కూర్చున్నా కూడా చేతితోనే తింటాం కదా మోస్ట్లీ. సో అదంతా నాకు చాలా అంటే హార్డ్ అనిపించింది స్టార్టింగ్ లో, కానీ మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను అనమాట. అలాగే మేము హోటల్లో ఉంటాం కదా, సో హోటల్లో కిచెన్ ఇచ్చారనమాట మాకు. సో అక్కడే కుకింగ్ కూడా నాకు కుకింగ్ కూడా రాదు. మోస్ట్లీ మా మేనేజర్స్ వాళ్ళతో వెళ్ళాను కదా, వాళ్ళే కుకింగ్ చేస్తే నేను తినేదాన్ని. ఇప్పుడైతే నేను చేస్తున్నాను, కానీ అప్పటికి నాకు కుకింగ్ ఇష్టం లేదు, ఫుడ్ కూడా చాలా కాంప్లికేటెడ్. సో మోస్ట్లీ రెస్టారెంట్స్ కి వెళ్ళి పిజ్జా అదంతా తినేదాన్ని అనమాట, ఏదో సెలెక్ట్ చేసి కొన్ని డిషెస్. సూపర్. మరి ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? ఎలా కన్విన్స్ చేశారు? మీ వాళ్ళు కన్విన్స్ చేశారా లేకపోతే మీరు కన్విన్స్ చేశారా? అంటే కన్విన్స్ అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా ఇండియాకి వచ్చారని చెప్పి. సో ఇండియాకి వచ్చినప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు తనకు అనిపించింది, లేదు హీ కెన్ ఆస్క్ అంటే ఐ కెన్ ఆస్క్ టు మై పేరెంట్స్ అని చెప్పి. సో ఫస్ట్ ఒకసారి నువ్వు మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే మనం సీరియస్ గా ఈ రిలేషన్ ని తీసుకుందాము, లేదు అంటే ఆబ్వియస్లీ నేనైతే నా పేరెంట్స్ ని వదిలేసి చేసుకుంటాను అని నేను ఆప్షన్ పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు సింగిల్ పేరెంట్ లేదు. సో నేను అన్నాను ఓకే నేను ట్రై చేస్తానని. కానీ ఒక మంచి పాయింట్ ఏంటంటే సింగిల్ పేరెంట్ అయ్యేసరికి మా మమ్మీ నాకు బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటది అనమాట, ఫ్రెండ్స్ లాగా ఎక్కువ. సో నేను అన్ని విషయాలు మమ్మీకి చెప్పేదాన్ని. అంటే ఒక కాలేజ్ బంక్ కొట్టి వాళ్ళని కాలేజ్కి వెళ్ళట్లేదు, మూవీకి వెళ్తాను, అలా అంతగా నేను బాండింగ్, నేను ఇంకా మమ్మీ అంతగా క్లోజ్ ఉన్నాం అనమాట. సో అప్పుడు నేను సిరిల్, అంటే మా హస్బెండ్ నేమ్ సిరిల్, సో సిరిల్ ని కలిసి అదంతా ఫ్రెండ్షిప్ అయ్యేసరికి మమ్మీకి ఆల్రెడీ నేను చెప్తూ ఉన్నాను, మమ్మీ దీని పేరు సిరిల్, నేను అంటే మా కోలీగ్, నేను ఐవరీ కోస్ట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, సో నేను ఆయనతో బయటికి వెళ్తున్నాను, అదంతా నేను చెప్పేదాన్ని మమ్మీకి మోస్ట్లీ. సో మమ్మీ ఏంటంటే మమ్మీకి తెలిసిపోతుంది కదా, ఓకే సో ఏదో అంటే ప్రాబబ్లీ షీఈ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో అలా అప్పటికి సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు ఇంట్లో. సో మమ్మీ వెయిట్ చేస్తున్నారు నేను చెప్తానని చెప్పి, కానీ నేను భయపడి చెప్పట్లేదు. సో ఒక రోజు అలా మమ్మీ, సరే నువ్వు ఎవరైనా ఉంటే నువ్వు చెప్పు, లేకపోతే నేను కొన్ని అంటే ప్రొఫైల్ చూసాను, ఇంకా టైం అయిపోయింది నేను పెళ్లి చేసుకోవాలి కదా, సో నేను పంపిస్తానని చెప్పి. సో అప్పుడు మమ్మీ అడిగారు కదా, అంటే నేను అడిగే మమ్మీకి జస్ట్ చెప్పాను, సో నేను చెప్తే మీరు ఒప్పుకోరు అంటే మమ్మీ ఎందుకు చెప్పు ఫస్ట్ అంటే నేను చెప్పి మమ్మీకి ఆల్రెడీ 80% తెలుసు అని నాకు అర్థమైంది. ఎందుకంటే చెప్పగానే మమ్మీ నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. సో మమ్మీ ఏంటంటే ఎంత డిఫికల్టీస్ చూసాం కదా, సో నేను ఒక్కరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు నేను చాలా సీరియస్ గా ఆలోచించాను అని మా మమ్మీకి అర్థమైంది. సో మమ్మీ ఏది రిఫ్యూజ్ చేయలేదు. కానీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అంటే 6 సిస్టర్స్ మా మమ్మీకి, తర్వాత 1 బ్రదర్ మా మామయ్య, చాలా పెద్ద ఫ్యామిలీ కదా. సో మమ్మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు అంటే అదొక పెద్ద ఇష్యూ అని. సో ఫస్ట్ మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి, మా డాడీ చనిపోయారు కదా అప్పటి నుంచి మాతోనే ఉన్నారు.
సో ఫస్ట్ అమ్మమ్మని చెప్దాము ఆంటీ అదంతా. సో ఒప్పుకుంటే ఇంకా అందరినీ చెప్దాము అని చెప్పి, సరే ఇంటికెళ్ళి నేను మా అమ్మమ్మ అని చెప్తే ఆ అమ్మమ్మ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. కానీ అమ్మమ్మ కూడా చిన్నప్పటి నుంచి మాతోనే ఉండేసరికి మా అమ్మకి మొత్తం ఫ్యామిలీ, నా నా నేచర్, నా స్ట్రగల్ అన్ని చూసారు అమ్మమ్మ కూడా. సో సరే అతనైతే రమ్మని చెప్పు ఇండియాకి, మనం మాట్లాడుకుందాం, ఒకవేళ అంతగా సీరియస్ అనిపిస్తే అప్పుడే ఎంగేజ్మెంట్ చేస్తాము అని అన్నారు అనమాట. సో అలా అయితే ఫస్ట్ కన్విన్స్, అంటే నేను ఏది కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అదంతా నా స్టోరీయే అంత స్ట్రగలింగ్ స్టోరీ ఉండేసరికి మా ఫ్యామిలీ, మా క్లోజ్ ఫ్యామిలీ, మా మమ్మీ, మా తమ్ముడు, లేదా అమ్మమ్మ ఆల్రెడీ వాళ్ళకి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. అంతగా సీరియస్ గా ఒపోజ్ చేయడం లేకపోతే రిఫ్యూజ్ చేయడం అయితే చేయలేదు. ఓకే, సూపర్. మీరు అయితే చాలా స్ట్రగుల్ పడ్డారు మీ లవ్ స్టోరీని. మీ మదర్ యాక్సెప్ట్ చేశారు, ఓకే. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా మ్యాక్సిమం రిలేటివ్స్ నుంచి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. వాళ్ళందరూ అగ్రీ చేశారా, లేకపోతే అగ్రీ చేయకపోయినా పర్లేదు మేము చేసుకుంటాం, దిస్ ఈజ్ మై డెసిషన్ అని చెప్పారా? యాక్చువల్ గా అయితే అంటే రిలేటివ్స్ అంతగా అగ్రీ అయితే అవ్వలేదు అందరూ. ఇంకా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే రిలేటివ్స్ ఎందుకు అగ్రీ చేయలేదంటే అది నార్మలే కదా, ఒక అమ్మాయి వెళ్ళి ఆఫ్రికన్ ని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకవేళ అబ్బాయి వదిలేస్తే అలా ఉంటది కదా. ఆ భయంతో వాళ్ళు చాలా మంది, అంటే మా రిలేటివ్స్ చాలా మంది ఆలోచించారు అనమాట. ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఇష్యూ వస్తే అలా ఒకే ఫ్లైట్ కాదు, 2 ఫ్లైట్స్ చేంజ్ చేసి వెళ్ళాలి. అదే మా హోమ్ టౌన్ నుంచి అయితే ట్రైన్, తర్వాత 2 ఫ్లైట్స్ చేంజ్ చేసి ఒక డిఫరెంట్ కాంటినెంట్, ఆఫ్రికా అనేది ఒక డిఫరెంట్ కాంటినెంట్. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవరు వస్తారు, అలాంటి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కరెక్టే అనిపించింది నాకు కూడా, ఎందుకంటే అడుగుతున్నారు అంటే ఆలోచిస్తున్నారు కదా. ఇఫ్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ డాటర్ టు ఆన్ సైట్, అదే ఒక పెద్ద విషయం. అలాగే ఫర్ లైఫ్ నన్ను చేయడం అది ఒక చాలా పెద్ద డిసిషన్ అని వాళ్ళు అందరూ అన్నారు అనమాట, మా మమ్మీని కూడా. జస్ట్ ఏంటంటే మా మమ్మీ లేదు, నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అంటే నేను ఆలోచించి తీసుకున్నాను అని చెప్పి ఆ సపోర్ట్ చేశారు మమ్మీ. సో అందరినీ అలా ఒప్పించారు అనమాట, లేదు అంటే తను ఒక సీరియస్ పర్సన్ అని చెప్పి అలా. సో అలా జరిగింది అనమాట నా ఫ్యామిలీలో. రిఫ్యూజ్ చేయడం, అరవడం, లేదు నువ్వు చేయొద్దు, పెళ్లి వద్దు, అదంతా చేయలేదు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, కానీ నాకు అయితే కరెక్టే అనిపించింది క్వశ్చన్స్ అని కూడా. దెన్ మీకు ఆ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ అయినప్పుడు వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదా? మీకు కూడా డౌట్స్ రాలేదా ఆ క్వశ్చన్స్ అన్ని రైస్ చేస్తుంటే? అవును కదా, ఇక్కడ నార్మల్ అదర్ స్టేట్స్లోనే మ్యారేజ్ చేసుకుంటుంటేనే చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్ అనేసరికి రిస్క్ చేస్తున్నానేమో, లైక్ ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనిపించలేదా మీకు? అనిపించిందండి నాకు. యాక్చువల్గా అయితే ఒక పెళ్లి ముందు ఒక 6 months నాకు డైలీ నైట్ అదే థాట్ వచ్చేది, నేను ఒక డిసిషన్ తీసుకుంటాను, ఏమైనా అవుతే నేనే రెస్పాన్సిబుల్ అని. కానీ ఇంకొకటి నేను ఆలోచించాను, ఒకవేళ నేను ఇండియాలోనే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కూడా అది జరగచ్చు కదా. అంటే నేను ఎవరినైనా ఇష్టపడి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకోండి, ఇండియాలో కూడా అలా జరగచ్చు, చీటింగ్ అయినా జరగచ్చు, డైవోర్స్ అయినా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అది కాంటినెంట్ అని కాదు, అది ఒక పర్సన్ బట్టి ఉంటది అని చెప్పి నాకు ధైర్యం వచ్చింది. లైక్ ఇండియన్ అయితే మళ్ళీ మనం చుట్టుపక్కలే మన రిలేటివ్స్ ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది, లైక్ ఫర్దర్గా ఏదైనా సపోర్ట్ ఉంటుంది. ఇంటర్ కాంటినెంటల్ అనేసరికి ఒక్కలే వెళ్ళిపోతారు కదా, లైక్ అన్నిటిని వదిలేసి ఒంటరిదాన్ని అయిపోతానేమో అని భయపడారు. ఆల్మోస్ట్ 10 years అక్కడ ఆఫ్రికాకి వెళ్లే ముందు నేను ఆల్మోస్ట్ 10 years ఒక్కనే, అంటే హాస్టల్లో ఉన్నాను అనమాట. హాస్టల్ తర్వాత జాబ్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్ తో ఉండటం వల్ల నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఉండగలుస్తానని నాకు తెలుసు. ఆ ఫ్యామిలీతో ఉండి సడన్ గా వెళ్ళలేదన్నమాట. నేను కాలేజ్ నాది ఆల్మోస్ట్ 16 years తర్వాత నుంచి నేను ఇప్పుడు వరకు బయటే ఉన్నానని చెప్పాలి. స్కూల్, తర్వాత కాలేజ్, తర్వాత జాబ్ అన్ని నేనే అలా చూసుకున్నాను అనమాట. సో నాకు ఆ భయం లేదు, నేను స్మార్ట్ గానే వెళ్ళిపోవచ్చు, ఏమైనా ఇష్యూ వస్తే నేను రిటర్న్ కూడా రావచ్చు అని నా ధైర్యం అయితే నాకుంది. కాకపోతే నాకు ఒక లైఫ్ పార్ట్నర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆయనతో నేను చాలా టైం స్పెండ్ చేసుకున్నాను అనమాట. ఒక 5 years పెళ్లి ముందు ఇద్దరిని అంటే
ఫస్ట్ మాట్లాడి ఎలా అంటే తన నేచర్ ఎలా సెట్ అవుతుందా లేదా అదంతా నేను అబ్జర్వ్ చేసి ఆ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే. ఓకే. నేను అగ్రీ చేసేస్తానండి. మీ రిలేటివ్స్ కంటే ఎక్కువ క్వెషన్స్ నేనే అడుగుతున్నట్టున్నాను ఎందుకు చేసుకున్నారని. సో, ఓకే. ఫస్ట్ మీరు మ్యారేజ్‌కి ఒప్పుకున్నారు ఓకే. ఏ స్టైల్‌లో చేసుకున్నారు మ్యారేజ్? ఇండియన్ స్టైల్‌లోనా? ఆఫ్రికన్ స్టైల్‌లోనా? మ్యారేజ్ అయితే మొత్తం సౌత్ ఇండియన్ తెలుగు స్టైల్‌లోనే చేసుకున్నామనమాట. ఎక్కడ సో, చేసుకున్నారు? ఆఫ్రికన్ స్టైల్‌లో హైదరాబాద్‌లో ఒక రిసార్ట్ బుగ్గవాణి రిసార్ట్ అని ఉంటది. అక్కడ జరిగింది పెళ్లి. ఓకే. లైక్ మరి ఎంతిచ్చారండి మనం? డౌరీ ఎంతిచ్చారు ఆఫ్రికన్ బాయ్‌కి? డౌరీ ఏం ఇవ్వలేదండి. నార్మల్‌గా అయితే ఆఫ్రికన్ కల్చర్‌లో అబ్బాయిలు డౌరీ ఇస్తారనమాట. అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయిలు ఇస్తారనమాట. ఆపోజిట్ మన ఇండియా లాగా అమ్మాయిలు ఇవ్వరు. అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు ఓకే. అమ్మాయిని. ఇక్కడ సో, ఎదురు కట్నం అంటారులెండి దాన్నే. అవునవును. సో, అక్కడ అమ్మాయిలు ఏది ఇవ్వరు. నార్మల్‌గా ఒక ఆఫ్రికన్ పెళ్లి చేసుకుంటే అబ్బాయే మొత్తం ఇవ్వాలనమాట. ఎంతొచ్చింది సో, మనకి? మనకేం రాలేదు. మనం ఏమి ఇవ్వలేదు. లవ్ మ్యారేజ్ కదా! సో, నో డిస్కషన్ మనీ మ్యాటరే రాలేదనమాట. జస్ట్ పెళ్లయిందంతే. ఓకే. మనమైతే గనక లైక్ తెలుగు సీరియల్‌లో జరిగినన్ని స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసాం. ఓకే. అటువైపు ఓకే అన్నారా మరి మీరు మీ లవ్ విషయం అని చెప్పిన వెంటనే? మా ఇన్‌లాస్ వాళ్ళు స్టార్టింగ్‌లో వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే మా హస్బెండ్ ఏంటి ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఇండియన్స్ అంటేనే మొత్తం వరల్డ్‌లో ఒక చాలా కల్చర్ వైస్ చాలా రిజర్వ్డ్ ఉంటాం కదా! మనం పెళ్లి చేసుకుంటే ఇండియన్స్‌ని పెళ్లి చేసుకుంటాము. మన కల్చర్, ఎథ్నిక్ అదంతా డిఫరెంట్ ఉంటది. సో, వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు. అంటే మా మదర్ ఇన్ లా కొంచెం షాక్ అయ్యారు. కానీ అంటే మాట్లాడిన తర్వాత ఓకే. అంటే అప్పటికి నాకు ఫ్రెంచ్ కూడా రాదు తనతో. అంటే మా మదర్ ఇన్ లాతో కాన్వర్సేషన్ చేయడానికి నాకు ఫ్రెంచ్ కూడా రాదు. సో, మా హస్బెండ్ మీడియేటర్ అన్నమాట. అన్ని చెప్పేవాళ్ళు. సో, ఓకే అన్నారు. అంటే వాళ్ళు అంతగా సీరియస్‌గా తీసుకోరనమాట. అంటే వాళ్ళకి లవ్ మ్యారేజే వాళ్ళు ఉంటది. మొత్తం వరల్డ్‌లో మన ఇండియా వదిలేస్తే మొత్తం వరల్డ్ నేను ఆల్రెడీ తిరిగాను కాబట్టి నేను చూసింది ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అనేది అంతగా ప్రిఫర్ చేయరనమాట. ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. సో, వాళ్ళు ఓకే. ఓకే అన్నారనమాట. సో, ఓకే. కథ సుఖాంతం అయ్యింది. మరి మీరు చూస్తే తనుశ్రీ హిందూలాగా అనిపిస్తున్నారు. అటు మాక్సిమం క్రిస్టియన్స్ ఉంటారు కదా! సో, ఏ రిలీజియన్‌లో మ్యారేజ్ అయింది? మన సైడేనా? మన సైడే అండి. యాక్చువల్‌గా మా హస్బెండ్ చాలా అంతగా కాంప్లికేటెడ్ రిలీజియన్ అంటే అంత కాంప్లికేటెడ్ కాదు. సో, మొత్తం నా మీదే అంటే నువ్వెలా అంటే అలానే పెళ్లి జరుగుతదని చెప్పి ఆల్రెడీ చెప్పారు. సో, నేను నా రిలీజియనే మనం ఎలా తెలుగు వాళ్ళం ఎలా చేసుకుంటామో అలానే అయింది. సో, మరి మీ ఇంట్లో మీ ఆఫ్రికన్ ఫ్యామిలీలో ఏ రిలీజియన్‌ని ఎక్కువ ఫాలో అవుతారు? మా ఇంట్లో అంటే మా ఆఫ్రికన్ ఫ్యామిలీలో ఇంట్లో ఇక్కడ అయితే మా హస్బెండ్ క్రిస్టియానిటీ ఫాలో అవుతానండి. నేను హిందూ రిలీజియన్ ఫాలో అవుతాను. అలా మేము ఇద్దరం మా రిలీజియనే ఫాలో అవుతాం అన్నమాట. యాహ్! మీరు ఇంట్లో ఫాలో అవుతున్నారు ఓకే. దెన్ అడ్జస్ట్ ఎలా అవుతున్నారు? అంటే కొత్త ఇల్లు కదా! లైక్ అదర్ స్టేట్స్‌కి వెళ్తేనే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు అడ్జస్ట్ అవ్వడానికి. మీరు వేరే కంట్రీకెళ్ళిపోయారు. ఎలాగా అడ్జస్ట్ అవుతున్నారు ఆ ఫ్యామిలీలో? లేదు అంటే చాలా డిఫికల్టే అండి. అడ్జస్ట్ ఎందుకంటే ఆ కల్చర్ డిఫరెన్స్ చాలా ఉంటది. తర్వాత మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఆఫ్రికన్స్‌ది. మన సౌత్ ఇండియన్‌కి అసలు మ్యాచే అవ్వదు. ఫస్ట్ ఫుడ్ వాళ్ళు చేసే వంటలు, తర్వాత ఏసుకునే బట్టలు, మాట్లాడే విధాలు, మైండ్ సెట్ అన్ని డిఫరెంట్ ఉంటది. సో, నేను స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడు చాలా అంటే 1 ఇయర్ చాలా స్ట్రగల్ అయ్యాననమాట. నాకు అర్థమయ్యేది కాదు. నేను వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చాలా క్లాష్ అయ్యేది. కానీ నేనేంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేశాననమాట. ముందే ఫస్ట్ ఎళ్ళంగానే కిచెన్‌కెళ్ళడం అదంతా చేయలేదు. ఫస్ట్ అబ్జర్వ్ చేశాను. ఓకే. ఇలా చేస్తారు. మా ఇన్‌లా కూడా మా మదర్ ఇన్‌లా మాతోనే ఉన్నారు ఒక 1 ఇయర్. అంటే షీ వాంటెడ్ టు షో మీ ఎలా మనం రిసీవ్ చేసుకుంటాం. గెస్ట్ వస్తే ఎలా టేబుల్ ప్రిపేర్ చేయాలి, ఎలా వంట చేయాలి, ఎలా మాట్లాడాలి అదంతా నేర్పించారు. ఎందుకంటే మనం చాలా డిఫరెంట్. అక్కడ గెస్ట్ వస్తే వాళ్ళని రిసీవ్ చేయడం కూడా వాళ్ళది డిఫరెంట్ ఉంటది. సో, అదంతా నేను అబ్జర్వ్ చేసి 1 ఇయర్ చాలా స్ట్రగల్ అయ్యాననమాట. కానీ మెల్లిగా నేర్చుకున్నా. సో, ఇప్పుడైతే ఆల్‌మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది గదా! సో, ఇప్పుడు మొత్తం తెలుసుకున్నాను. సో, మరి ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? ఇంగ్లీషేనా?
అండి. ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాము. ఎందుకంటే ఇంగ్లీష్ ఒక కామన్ లాంగ్వేజ్. అందరికీ అర్థమవుతది కాబట్టి. మా మదర్ ఇన్ లా వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మేము మడగాస్కర్‌లో ఉన్నామనమాట. సో, మా మదర్ ఇన్ లా కూడా విజిట్ చేశారు మొన్న నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో, ఎప్పుడైనా మా మదర్ ఇన్ లా వచ్చినప్పుడు ఫ్రెంచ్‌లో మాట్లాడతాను. నేను మా మదర్ ఇన్ లాతో ఇంకా మా హస్బెండ్ కూడా. నార్మల్‌గా ఎవ్వరు లేనప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడతాం. ఓకే. మరి తెలుగేమన్నా వచ్చా ఫ్యామిలీలో? పిల్లలకి గానీ, మీ హస్బెండ్ గానీ కొంచెం అయినా? హస్బెండ్‌కి కొంచెం ఒక 2, 3 వర్డ్సే. కానీ పాపకి ఇప్పుడు ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసేసరికి డైలీ తెలుగులో మాట్లాడుతున్నా. అదొక ప్లస్ పాయింట్ కూడా అయింది అని చెప్పాలి. అలా బాబు ఉన్నాడు కదా! బాబు కూడా వింటూ ఉంటాడు. సో, వాళ్ళకి అయితే కంపల్సరీగా వస్తదని చెప్పి నాకు నమ్మకం. సో, మీ లైఫ్‌లో చాలా ఛాలెంజింగ్ లైఫ్, చాలా అంటే లైక్ స్ట్రగుల్ చేసిన లైఫ్ అనేది అంటే ఏం చెప్తారు? లైక్ బిఫోర్ మ్యారేజా? ఆఫ్టర్ మ్యారేజా? ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంచి లైఫే అండి. ఎందుకంటే నార్మల్‌గా చిన్నప్పుడే స్ట్రగల్ అయ్యాము. కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అంతగా మంచి లైఫ్ అని చెప్పాలి. నేను స్టెప్ బై స్టెప్ అన్ని చూసాను. ఇప్పుడైతే చాలా బ్లూమ్ అయింది. ఇంకా పిల్లలు పుట్టేసరికి ఇంకా లైఫ్ బ్యూటిఫుల్ అయిందని చెప్పాలి. ఓకే. మీరు ఆఫ్రికాలో ఉంటున్నారు కాబట్టి, మడగాస్కర్‌లో ఉంటున్నారు కాబట్టి, ఇండియాలో అండ్ ఆఫ్రికా రెండిట్లకి ఒక మంచి డిఫరెన్స్ చెప్పాలి. లైక్ మాకెవరికీ తెలియంది. మీరు షాక్ అయింది గూడా. ఆ! ఓకే. ఇండియాలో మనకి ఒక అమ్మాయి డ్రెస్సింగ్ యేసుకుంటే డ్రెస్సింగ్ అంటే మన కల్చర్‌లో మన అంటే ఒక డ్రెస్సింగ్ ఉంటది. ఒక పర్సనాలిటీ. మమ్మీ అయితే ఇలా డ్రెస్ యేసుకోవాలి. నువ్వు పెళ్లి కాకపోతే నువ్వు ఇలా యేసుకోవచ్చు. నువ్వు ఇలా జ్యువెల్లరీ యేసుకోవాలి అని చెప్పి మనకి చాలా మనం రూల్ డిఫైన్ చేసి పెట్టామన్నమాట. కానీ ఇక్కడ ఆఫ్రికాలో అయినా, లేకపోతే యూఎస్‌లో అయినా, యూరోప్‌లో అయినా యూ యూ వేర్ వాట్ యూ వాంట్. అంటే మరీ అంత వల్గర్‌గా అని చెప్పట్లేదు కానీ, మనకి కంఫర్ట్ అయిన డ్రెస్ మనం యేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ వైస్ కూడా ఇండియాలో ఒక అమ్మాయి 7 పీఎం తర్వాత కొంచెం భయమేస్తది బయటికెళ్ళడానికి. అంటే పంపరు కూడా పేరెంట్స్. అలాగే ఇక్కడ మనకి ఆ ఇష్యూ అయితే లేదు. అదొక యూనిక్ డిఫరెన్స్ అయితే. చాలా మంది అంటారు ఆఫ్రికా అంటే సెక్యూర్డ్ కాదు. కానీ అమ్మాయిలకి చాలా సెక్యూర్డే అని చెప్పాలి. నైస్. సూపర్. అంటే అంత పెద్ద కంట్రీలో ఎవరన్నారు అలాగా అమ్మాయిలకి సెక్యూర్డ్ లేదని చెప్పేసి. అండ్ కొంతమంది ఏంటంటే మడగాస్కర్‌ని లైక్ మడగాస్కర్ వచ్చి విజిట్ చేయడం చాలా రిస్కీ అంటారు. ఎందుకని ఆ టాక్ వచ్చింది? యాక్చువల్‌గా అదండి మడగాస్కర్ వచ్చేసి చాలా పూర్ కంట్రీ. వన్ ఆఫ్ ద మోస్ట్ పూరెస్ట్ ఐలాండ్ అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అలాగే ఇది ఫ్రెంచ్ కాలనీ తర్వాత అంతగా డెవలప్ అవ్వలేదు. సెక్యూరిటీ రిస్కీ ఎందుకంటే ఇక్కడ మనీ లేదు కాబట్టి జనాలు పిక్ పాకెటింగ్ చేయడం, మనీ వల్ల అంటే మీ దగ్గర ఎక్కువ జ్యువెల్లరీ యేసుకొని బయట తిరగొద్దు అని చెప్తారు. ఎందుకంటే అలా అంటే వాళ్ళకి ఆశ మనీ మనీ చూడలేదన్నమాట. ఇక్కడ జనాలు చాలా పూర్. సో, దాని వల్ల ఇక్కడికొస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా జ్యువెల్లరీస్ యేసుకోవద్దు, ఎక్కువగా మనీ పెట్టుకోవద్దు అని చెప్తారన్నమాట. అలాగే మనం నార్మల్‌గా ఇలా నడుస్తుంటే ఎవ్వరు ఏం చేయరండి. నేను ఇక్కడ ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా! సో, ఈజీగా అంతా నైట్ అయితే ఎక్కడైనా నైట్ మీరు బయటికెళ్తే ఎక్కడైనా చాలా కేర్‌ఫుల్‌గా కార్‌లోనే వెళ్ళాలి. కార్‌లోనే రావాలి. అలా చూసుకోవాలి. అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా అక్కడ? లేదండి. ఆఫ్రికాలో 6 ఇయర్స్ ఉన్నాను కానీ, ఒక్కసారి కూడా సెక్యూరిటీ వైస్ నేను ఏది ఫేస్ చేయలేదు. ఓకే. ఏది అంటే ఎంతమందండి? చిల్డ్రన్ ఎంతమంది? ఇద్దరు. నేమ్స్ ఇద్దరు ఏంటి? పిల్లలు. ఇంత అయింది గానీ మీ హస్బెండ్ నేమ్ చెప్పలేదు. హస్బెండ్ నేమ్ సిరిల్ అండి. సిరిల్. 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 ఓకే. ఆ! చాలా ఈజీగా వచ్చేస్తుంది. సీరియల్స్ చూస్తూ హ్మ్. ఉంటారు కదా! సిరిల్. ఈజీ. ఓకే. చిల్డ్రన్ నేమ్స్? సిరిల్. చిల్డ్రన్ నేమ్స్? పాప అండి. పాప నేమ్ ఏవా, రియా. ఏవా వచ్చేసి క్రిస్టియన్ నేమ్ అన్నమాట. రియా వచ్చేసి హిందూ నేమ్. సో, ఏవా, రియా నార్మల్‌గా మేము ఇంట్లో రియా అని పిలుస్తాము. స్కూల్‌లో ఏవా అని పిలుస్తారు. సో, ఏవా, రియా. బాబు పేరు వచ్చేసి ఆలెన్ సత్యదేవ్. ఆలెన్ వచ్చేసి క్రిస్టియన్ నేమ్. సత్యదేవ్ వచ్చేసి హిందీ నేమ్. ఓకే. ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు ఇండియాకి రావడం అండ్ రిలేటివ్స్ ఒప్పుకోవడం అలాంటివి ఏం జరగలేదా? రిలేటివ్స్ ఆల్రెడీ ఒప్పేసుకున్నారండి. యాక్చువల్‌గా మేము ఎవ్రీ ఇయర్ ఇండియాకొస్తాము. ఎవ్రీ ఇయర్ వెకేషన్ అప్పుడు మేము ఇండియాకే వస్తామన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఇండియాకొస్తాము. మొన్న బాబు పుట్టాడని చెప్పి నేను ట్రావెల్ చేయొద్దు అని అన్నారు డాక్టర్. సో, నేను రాలేదు. సో, అలా పాపకి బాగా అలవాటు మా ఫ్యామిలీ అందరితో, మా మమ్మీతో
మమ్మీ కూడా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చారనమాట మా ఇంటికి ఆఫ్రికాకి. సో 6 మంత్స్ అప్పుడు టైం స్పెండ్ చేశారు మాతోనే. సో మా మమ్మీకి కూడా అలవాటైంది. ఆ ఫ్యామిలీ కూడా ఇండియాలో ఉండడం అదంతా అలవాటే. సో మీ హస్బెండ్ ఇండియా వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కదా, కొంచెం కష్టం అవుతుందేమో. ఫస్ట్ లో అయ్యేదండి. ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా ఇండియా వచ్చి ఉండడం ఇష్టమే. ఎందుకంటే మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ బాండింగ్, మా మా తమ్ముడు, మా హస్బెండ్ బాండింగ్ చాలా మంచి బాండింగ్ అనమాట. సో ఈజీగా ఫ్రీగా ఉంటారు, నో ప్రాబ్లం అన్నమాట. స్టార్టింగ్ లో ఫస్ట్ టైం కొంచెం మొహమాట పెడతారు కదా, ఏమైనా తినాలి అంటే, అడగాలి అంటే. కానీ మెల్లిమెల్లిగా అదంతా సెట్ అయిపోయింది. సో ప్రెజెంట్ మీరు హౌస్ వైఫ్ అయినండి, యూట్యూబర్ కూడా ఉన్నారులేండి, అది ఓకే. యూట్యూబర్ కమ్ హౌస్ వైఫా, లేకపోతే అక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నారా? నేను ఐటీలోనే జాబ్ చేస్తానండి ఒక 10 ఇయర్స్ నుంచి. సో ఇప్పటికి కూడా నేను సీనియర్ అనలిస్ట్ గా జాబ్ చేస్తున్నాను అనమాట. సో నా వర్క్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమే, కానీ నేను మా క్లయింట్ వచ్చేసి యుఎస్. సో నేను ఇంట్లో నుంచే పని చేసుకుంటాను. ఓకే, యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంటుంది ఇన్కమ్? యూట్యూబ్ నుంచి అంతగా కౌంట్ చేయట్లేదండి, ఎందుకంటే యూట్యూబ్ నాది చాలా గ్యాప్ వచ్చింది కదా. సో మొన్ననే స్టార్ట్ చేయండి. ఇంకా నేను డెవలప్ అంటే చేసుకోవాలి, ఇంకా మొత్తం ఆడియన్స్ వచ్చేసి మంచి కాంటెంట్. ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్ మనీ అయితే అస్సలే కాదు, ఎందుకంటే యూట్యూబ్ సెకండరీ, నాకు ప్రైమరీ ఆల్రెడీ జాబ్ ఉంది కాబట్టి నేను ఒక ప్యాషన్ లాగా తీసుకున్నాను. సో నా ప్యాషన్ ఏంటంటే నేను లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్ జనాల వరకు వెళ్ళాలి, వాళ్ళు చూడాలి నేను ఎలా ఉంటున్నాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, అదంతా నేను మెయిన్ ఫోకస్ కాంటెంట్ మీద పెడుతున్నాను అనమాట. సో మనీ ఇష్యూ అయితే నేను వస్తే వస్తుంది, రాకపోతే రాదు. మనీ మీద అంతగా నేను ఆశ పెట్టుకోలేదు అనమాట యూట్యూబ్ నుంచి. సో మరి మీరు జాబ్ చేస్తున్నారు కదా, శాలరీ ఎంత ఉంటుంది? నా శాలరీ అంటే నేను రివీల్ చేయొద్దు శాలరీ, కానీ మంచి శాలరీ అండి. ప్రాబ్లం అయితే ఉండదు. నాకు మంచి శాలరీ, మా హస్బెండ్ కి కూడా మంచి శాలరీ. సో ఎందుకంటే రిలేటివ్స్ చూస్తారానా ఇంటర్వ్యూ? శాలరీ ఇది కొంచెం ప్రైవేట్ అని. ఓకే ఓకే. సో ఫైనల్లీ ఉమా తెలుగు ట్రావెలర్ గారితో మీ యొక్క మంచి శాలరీ. ఓకే ఓకే, ఫైనల్లీ ఉమా గారిని ఎలా మీట్ అయ్యారు, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఉమా గారి వీడియోస్ ఫస్ట్ ఉమా గారి వీడియో స్టార్ట్ అంటే తన జర్నీ స్టార్ట్ అయినప్పుడు మాలిలో ఉన్నారు, నేను పక్కనే ఐవరీ కోస్ట్ లో ఉన్నాను అనమాట. మాలి ఇంకా ఐవరీ కోస్ట్ నేబరింగ్ కంట్రీస్ అనమాట. సో నేను అప్పుడు ఇంగ్లీష్ లో చేసేదాన్ని కదా. సో నా యూట్యూబ్ లో అలా చేస్తుంటే ఉమా గారి రికమెండేషన్ నా ఫోన్ లో వచ్చి నేను చూసాను, ఏంటి తెలుగు వాళ్ళు అని చెప్పి చూస్తే మాలిలో ఉన్నారు. సో నేను అప్పుడు ఉమా గారికి మెసేజ్ పెట్టాను అనమాట, నేను జస్ట్ నేబరింగ్ కంట్రీలోనే ఉన్నాను, ఒకవేళ మీరు ఐవరీ కోస్ట్ విజిట్ అవుతే కంపల్సరీగా మెసేజ్ చేయండి, మెసేజ్ చేస్తే నేను మా ఇంట్లోనే మిమ్మల్ని హోస్ట్ చేస్తానని. సో ఓకే అని చెప్పి మెసేజ్ కూడా పెట్టారు, నేను వస్తున్నాను ఐవరీ కోస్ట్ లో. కానీ అప్పటికి లాక్డౌన్ అయిపోయింది. తర్వాత పెళ్లి జరిగినట్టు పెళ్లి కుదిరింది ఉమా గారికి అప్పుడు. సో క్యాన్సిల్ చేసేసుకొని ఇండియాకి వెళ్ళిపోయారు. సో అలా రాలేదు, కానీ టచ్ లో ఉన్నాం అనమాట. ఎప్పుడైనా వస్తే మీరు రండి అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉన్నాము. మొన్న చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మొన్న ఉమా గారు మడగాస్కర్కి వచ్చారు. తనకు తెలియదు నేను మడగాస్కర్ లో ఉన్నానని, నాకు తెలియదు తను వస్తున్నట్టు. కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో అలా చేస్తూ ఉంటే తను వీడియో పాప్ అయింది, ఫస్ట్ డే ఇన్ మడగాస్కర్. నేను షాక్ అయ్యాను, ఏంటి మడగాస్కర్ లో ఉన్నారా అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టాను. సో అప్పుడు ఇయర్స్ బ్యాక్ మెసేజెస్ మళ్ళీ పెట్టేసరికి తను అరే యు ఆర్ హియర్ అంటే రండి ఇంటికి అని చెప్పి పిలిచాను. సో అలా వచ్చారు. ఆల్రెడీ కాన్వర్సేషన్ జరిగి గ్యాప్ వచ్చి మళ్ళీ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది ఉమా గారితో. సూపర్ సూపర్. మీ లైఫ్లో మొత్తానికి చాలా స్ట్రగుల్స్ అండ్ సక్సెస్ రెండు ఉన్నాయి కదా. మీరు మీ లైఫ్లో చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యే ఏదన్నా డెసిషన్ ఏమన్నా ఉందా, అరే ఈ డెసిషన్ తీసుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని? చాలా అంటే రాంగ్ డిసిషన్ కూడా తీసుకున్నానని చెప్పాలి, కానీ ఆ రాంగ్ డిసిషన్ తో ఒక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది నాకు. సో నేను ఏది రిగ్రెట్ ఫీల్ అవ్వను, చేసింది చేశాను. కానీ నేను ఒక దాని వల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను తెలుసుకున్నాను అని చెప్పి నేను పాజిటివ్ గానే తీసుకుంటాను అనమాట. లైఫ్ లో ఎప్పుడు మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోలేము కదా. సో కానీ నాకున్న లైఫ్ లో నా బెస్ట్ డిసిషన్ అని అంటే నా మ్యారేజ్ అని చెప్పాలి. ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు వరకు నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పాలి. సూపర్ సూపర్. మరి మీ ఇంట్లో ఎవరిదండి ఎక్కువ డామినేషన్, ఇండియన్ దా ఆఫ్రికన్ దా?
అంటే మొత్తం ఇండియన్ లైఫ్ స్టైల్ లాగే ఉంటాము. అది డామినేషన్ కాదు, అది యాక్సెప్టెన్స్ అని చెప్పాలి. మా హస్బెండ్ అసలు మధ్యలో వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు పూజ చేస్తున్నావు, లేకపోతే పిల్లల్ని ఎందుకు నేర్పిస్తున్నావు, ఎందుకు నీ భాష మాట్లాడుతున్నావు, అలా ఏది క్వశ్చన్స్ అడగరు. కాబట్టి నేను ఇంకా ఇక్కడున్నా కూడా మన కల్చర్, మన రిలీజన్ అంతా నేను చేస్తూ ఉంటాను. ఎలాంటి ఇప్పుడు మా ఫెస్టివల్స్ అక్కడ ఇంట్లో కూడా సెలబ్రేట్ మా చేస్తూ ఉంటారు? మదర్ ఇన్ లా కూడా ఇక్కడ అండి మేము మోస్ట్లీ మెయిన్ ఫెస్టివల్ ఇక్కడ వచ్చేసి క్రిస్మస్, క్రిస్టియన్ ఫెస్టివల్. కాకపోతే మా ఇంట్లో మేము అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియన్ ఫెస్టివల్, క్రిస్టియన్ ఫెస్టివల్. ఓకే. పంచి కట్టు కట్టడం, పట్టు చీర ఇవన్నీ కట్టుకుంటారా సంక్రాంతికి, దసరాకి? అండ్ కుర్తా పైజామా అన్ని అన్ని నా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూడండి. నా ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఫోటో, మా ఆఫ్రికన్ డ్రెస్సెస్ ఫోటోస్ అన్ని ఉంటాయి అన్నమాట. సో నేను అన్ని డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సూపర్. మరి మీ డ్రీమ్ ఏంటి? ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి, లేకపోతే లైక్ అనదర్ బిజినెస్ ఏమైనా చేయాలంటిది ఏమైనా? అంటే ఇక్కడ సెటిల్ అవ్వమండి. ఇక్కడైతే ప్రస్తుతానికి జాబ్ వల్ల ఇక్కడ ఉన్నాం అనమాట. కానీ ఫ్యూచర్ తెలీదు. నేను మా హస్బెండ్ ఏంటంటే ట్రావెలర్ మైండ్ సెట్ లో ఉంటాం అనమాట. ఒకవేళ మంచి ఆపర్చునిటీస్ వేరే కంట్రీ వస్తే మేము వెళ్ళిపోతాం అంతే. వెళ్ళి మాకు వేరే ఒక కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ఫీలింగ్ రాదనమాట. మాకు చాలా ఇష్టం వేరే వేరే కంట్రీకి వెళ్ళడం, అక్కడ ఉండడం, అదంతా మాకు ఇష్టం అనమాట. సో అలా ఫ్లోలో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ వస్తే అక్కడ. యా, ఇండియాతో పోలిస్తే ఆఫ్రికా చాలా హీట్గా, ఎక్కువ హీట్ కంట్రీ కదా అది. సో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? అవును, చాలా. ఐవరీ కోస్ట్ లో అయితే చాలా అండి అంటే అక్కడ వింటర్స్ లేవు, జస్ట్ సమ్మరే, తర్వాత రెయినీ సీజన్ ఉంటది. అక్కడ కష్టం, చాలా కష్టపడ్డాను. స్టార్టింగ్ లో అసలు నచ్చలేదు క్లైమేట్. తర్వాత బాడీ కూడా ర్యాషెస్ వచ్చేసి అవన్నీ, కానీ మెల్లిమెల్లిగా బాడీ అడ్జస్ట్ అయింది. అలాగే మెడగాస్కర్ క్లైమేట్ అంత హీట్ లేదండి. మెడగాస్కర్ మన ఇండియన్ ఓషన్ లో ఉండేసరికి వింటర్స్ ఎక్కువ, సమ్మర్స్ తక్కువ ఇక్కడ. సో ఇక్కడ నో ప్రాబ్లం. కానీ ఐవరీ కోస్ట్ లో నిజంగానే క్లైమేట్ దారుణం. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ జర్నీ అంతటిని మంచిగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను రిలేటివ్స్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. సో ఫైనల్లీ మీరు మీ యొక్క వ్యూవర్స్కి, మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, నేను యూట్యూబ్ ఫ్యామిలీకి ఫస్ట్ అయితే థ్యాంక్ యూ చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ముందు ఉమా గారి ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అక్కడ నుంచి నేను జస్ట్ జోక్ గా వచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని జస్ట్ ఒక లైన్ చెప్తేనే చాలా మంది వచ్చి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మరి చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అది నాకు అంటే ఉమా గారికి ఉన్న అంత స్ట్రాంగ్ ఫ్యామిలీ అని తెలిసింది. అలా నాకు అంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నేనైతే కంటిన్యూ డైలీ బ్లాగ్స్ అయితే ప్రస్తుతానికి టైం ఉంది కాబట్టి పెడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తనుశ్రీ గారు. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. మండల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ తను గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.